ఓం శ్రీ గణేశాయ నమః. హిందువుల తొలి పండగ వినాయక చవితి. విఘ్నాలను తొలగించే స్వామి వినాయకుడు. లోకములలో మొదటి పూజ ఆ విఘ్నరాజుదే. తల్లిదండ్రులనే సమస్త లోకాలుగా భావించాడు ఆ బొజ్జ గణపయ్య. అలాంటి గణపతిని వినాయక చవితి నాడు పూజించుటకు 21 రకముల పత్రులే ప్రధానమైనటువంటివి. గోరంత పత్రికే కొండంత వరాలు కురిపిస్తాడు ఆ వరసిద్ధి వినాయకుడు. చిన్న వేడుకోలుకే విఘ్నాలు తొలగిస్తాడు బొజ్జ గణపయ్య. మరి వినాయక చవితి పర్వదినంన గణనాథుని అనేక రకాల పత్రులతో మనం పూజిస్తూ ఉంటాము. ఈ పత్రులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని నవరాత్రులు ఉంచుకోవడం వల్ల ఆ పత్రుల నుండి మరియు మట్టి గణపతి విగ్రహం నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ ఇంటిలోని వ్యక్తులందరినీ ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది మన పూర్వీకులైనటువంటి ఋషులు కనుగొని మనకు అందించినటువంటి ఆయుర్వేదం. ఈ పత్రాలన్నీ 48 గంటలు ఆక్సిజన్ను విడుదల చేయడం వల్ల, నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి రోగకార క్రిములను, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. వర్షాకాలం వస్తే నీరు కలుషితం అవుతుంది. నీరు సమస్త ప్రాణికోటికి జీవనాధారం, ప్రాణాధారం. నీరు కలుషితమైతే అనేక రోగాలు, జ్వరాలు, దగ్గులు, విరోచనాలు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందువల్లనే ఈ యొక్క గణేషు నిమజ్జనం రోజున మనం పూజించినటువంటి పత్రాలన్నిటినీ చెరువులలో కలపడం వల్ల ఆ చెరువులలో నీరు శుద్ధి అయి మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. మరి ఈ పత్రాలలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. మాచిపత్రం ఇది దద్దర్లు, తలనొప్పి, వాతనొప్పులు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులను నివారిస్తూ ఉంటుంది. బృహదీపత్రం ఇది వాకుడాకు జలుబు, దగ్గు, అజీర్ణం, మూత్రవ్యాధులు, నేత్రవ్యాధులు నయం చేయడానికి తోడ్పడుతూ ఉంటుంది. బిల్వపత్రం ఇది జిగుటు విరేచనాలు, మధుమేహం, కామర్లు, శరీర దుర్గంధం, నేత్ర వ్యాధులను తగ్గిస్తూ ఉంటుంది. ఇంకా గరిక ఇది గణపయ్యకు చాలా ఇష్టమైనటువంటి పత్రి. ఇది గాయాలను, దుద్దుర్లను, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులను, ముక్కు సంబంధ వ్యాధులు మరియు మొలల నివారణకు కూడా ఇది తోడ్పడుతూ ఉంటుంది. ఉమ్మెత్త ఈ పత్రిని గురించి తెలియని వారు ఉండరు. ఇది సెగగడ్డలను, పేను కొరుకుడును, శ్వాసకోశ సంబంధ వ్యాధులను, ఋతువ్యాధుల నివారణకు తోడ్పడుతూ ఉంటుంది. బదరీపత్రం రేగు ఆకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఉత్తరేణి అపామార పత్రం ఇది అజీర్తి, పిప్పిపన్ను, చెవిపోటు, పన్ను నొప్పులకు, చుండ్రు, అతిసారం, గాయాలు మొదలైనటువంటి వాటికి ఇది ఔషధ రూపంగా ఉపయోగపడుతూ ఉంటుంది. తులసి పత్రం ఇది ఎంతో పవిత్రమైనటువంటిది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పత్రం. ముఖ సౌందర్యానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, తుమ్ములు, గాయాలను తగ్గించడానికి ఇది ఔషధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. చూతపత్రం మామిడాకు ఇది ఇంటిలోని క్రిమికీటకాలను నివారిస్తుంది, ఆక్సిజన్ను విడుదల చేస్తూ ఉంటుంది. కరవీరపత్రం గన్నేరు ఇది కణతులు, తేరుకాటు, విషకీటకాల కాట్ల నుండి కాపాడడానికి ఇది తోడ్పడుతూ ఉంటుంది. ఈ ఔషధం దురదలు, చర్మ వ్యాధులను కూడా తగ్గించడానికి తోడ్పడుతుంది కరవీర పత్రం. విష్ణుకాంత పత్రం ఇది జ్ఞాపక శక్తిని పెంచడానికి తోడ్పడుతూ ఉంటుంది. దేవదారు పత్రం ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులకు ఉపయోగపడుతూ ఉంటుంది. దామిడి పత్రం దానిమ్మ ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, విరోచనాలు మొదలగు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతూ ఉంటుంది దానిమ్మ పత్రం. మర్వం దీన్ని సువాసనకు పూలదండల్లో వినియోగిస్తూ ఉంటారు. ఇది జుట్టు రాలడాన్ని, చర్మ వ్యాధులను తగ్గిస్తూ ఉంటుంది. సింధూర పత్రం వావిలాకు ప్రసవం తర్వాత వచ్చే ఇబ్బందులను, జ్వరము, తలనొప్పి, కీళ్ల నొప్పులను నివారిస్తుంది ఈ వావిలాకు. జాజి పత్రం జాజి ఆకు ఇది వాతనొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. గండకీ పత్రం దేవకాంచనం నులిపురుగుల నివారణకు తోడ్పడుతుంది ఈ యొక్క గండకీ పత్రం. అశ్వత్థపత్రం రావి ఆకు ఇది మలబద్ధకం, వాంతులు, మూత్ర వ్యాధుల నివారణకు తోడ్పడుతూ ఉంటుంది. శమీపత్రం ఇది కఫం, మూలవ్యాధి, కుష్ఠవ్యాధి, దంతవ్యాధుల నివారణకు ఉపయోగపడుతూ ఉంటుంది ఈ శమీపత్రం. జమ్మి ఆకు. అర్జున పత్రం తెల్లమద్ది అంటారు దీన్ని.
మలాశయ దోషాలు, చర్మ వ్యాధులు, గుండె జబ్బుల నివారణకు ఈ యొక్క అర్జున పత్రం తోడ్పడుతూ ఉంటుంది. జిల్లేడు ఆర్కపత్రం అంటారు దీన్ని. ఇది చెవిపోటు, బోధకాలు, తిమ్మిర్లు, వ్రణాలు, విరేచనాలు తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా 21 రకాల పత్రులు అన్ని ఔషధ గుణాలు కలిగి ఇవి ఆయుర్వేద వైద్యంలో ఎంతో సహాయపడుతూ ఉంటాయి. ఇలాంటి పత్రాలన్నిటినీ కూడా ఆ 9 రోజులు గణపయ్యకు పూజను సలిపి చెరువులో నిమజ్జనం చేయడం వల్ల అవి ఆ నీళ్ళల్లో నాని ఆ చెరువులో ఉన్నటువంటి క్రిమికీటకాలన్నీ కూడా నశించి చెరువు నీరు శుద్ధి అవుతుంది. ఇలా మన ఋషులు మన ఆచారాల్లో ఏది పెట్టినా మనకు, మన గ్రామానికి, సమాజానికి, అందరికీ అనేక లాభాలు కలిగే రీతిగా ఉంటాయి.